ఈ రామతీర్థం రామేశ్వరంలో ఉన్న గంధమాదన పర్వతంపై ఉంది. శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణాసురుడి చెర నుండి విడిపించడానికి వెళ్ళినప్పుడు ఈ ఈ తీర్థంలో స్నానమాచరించి కొంతసేపు సేదదీరారని పురాణ కథలు చెప్తాయి. శ్రీరామచంద్రుడు నడయాడిన తీర్థం కావున రామతీర్థం అని ప్రసిద్ధికెక్కింది. రామనాథ స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. రామేశ్వరం సందర్శనలో ఉన్న ప్రతి యాత్రికులు, ప్రతి భక్తులు ఈ తీర్థానికి వచ్చి ఆ నీటిని తలపై జల్లుకొని పవిత్రత పొందినట్లు భావిస్తారు. ఈ ప్రదేశం ధనుష్కోడి నుండి కొద్ది దూరంలో ఉంది. రామతీర్థం రాముడి పాదముద్ర అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన అనేక పురాణాలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం రాముడు ఈ ప్రదేశంలో రాక్షసుడు రావణుడి సోదరుడు విభీషణుడిని కలుసుకున్నాడు అని చెప్తారు. శ్రీరామచంద్రుడు తాను నిలబడి ఉన్న ప్రదేశాలకు మరియు సీతాదేవిని నిర్బంధంలో ఉంచిన లంకకు మధ్య ఉన్న విస్తారమైన సముద్రాన్ని చూస్తూ కొంతకాలం ఇక్కడ వేచి ఉన్నాడని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.